All right, we are talking about Madhu. the mark of the beast. మరి మృగం యొక్క గుర్తును గురించి మనం మాట్లాడుతున్నాం. And talking about this, we have seen various things related to it. మృగం యొక్క గుర్తును గురించి మనం నేర్చుకుంటూ వాటికి సంబంధించిన అనేకమైనటువంటి విషయాలు వివిధ కోణాల్లో చూస్తూ వచ్చాం. Now we are looking at how this whole thing about the mark of the beast would work out, would play out in the future. ఈ మృగం యొక్క గుర్తు రానున్న దినాల్లో అది ఏ విధంగా కార్యాచరణలోనికి ఉండబోతున్నదో అన్న సంభవాలను కూడా మనం చూస్తున్నాం. These are possibilities. ఇవన్నీ కూడా మరి ఖచ్చితంగా జరుగుతాయి, అవి సాధ్యమవుతాయన్న విషయాన్ని మనం చూస్తున్నాం. That the mark of the beast is related to something that is injected into the body. ఈ మృగం యొక్క గుర్తు అనేటువంటిది మనుషుల యొక్క శరీరాల్లో అది పంపించేటువంటిది. And it results in a bright spot like leprosy. అది ఒక కుష్ఠ పొడ వంటి ఒక మచ్చలాగా, ఒక ప్రకాశమైనటువంటి మచ్చలాగా అది శరీరంలో కనబడుతుంది. So we have seen that this mark produces this great sore because of which people will curse God. ఈ గొప్ప మచ్చ వచ్చినటువంటిది మరి ప్రజలు దేవుణ్ణి శపించేటువంటి విధముగా అది ఉండబోతున్నది. We have also seen that the Antichrist is likened to a leopard. The Antichrist is like a leopard. మరి క్రీస్తు విరోధి ఒక చిరుత వలె ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూసాం. We have seen from the Bible that what the leopard is known for is for its spots. ఈ చిరుత దేనికి ప్రాముఖ్యమైనదో మనం లేఖనాల నుండి గత వారంలో చూసాం. చిరుత శరీరం మీద ఏముంటాయి? మచ్చలు ఉంటాయి. And that's why the spot is related to the mark of the beast. కనుక ఆ మచ్చ అనేటువంటిది మృగం యొక్క గుర్తుకు సంబంధించినట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం. We have also seen many verses in the Bible which talk about people who are like spots in God's assemblies. దేవుని యొక్క సమాజంలో మరి ఎవరైతే మనుషులు మచ్చగా ఉన్నారో ఆ మనుషుల గురించినటువంటి అనేకమైన వచనాలను మనం గత వారంలో చదువుకున్నాం. Those are related to people in the tribulation, not in the church age. మరి అది సంఘ యుగంలో కాదు, శ్రమల కాలంలో ఉండబోతున్నటువంటి మనుషులను గురించి. Those are false teachers who may have received the spot, the mark of the beast. మరి అబద్ధ ప్రవక్తలు ఈ యొక్క మృగం యొక్క గుర్తును లేక మచ్చను వారు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. Now once again going back to Genesis chapter 10, మరొకసారి ఆదికాండం 10వ అధ్యాయంలోనికి మనం వెళితే we see that in verse 8 it says, and Cush begat Nimrod, and he began to be a mighty one in the earth. కుషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించెను. He was a mighty hunter before the Lord. అతను యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. Wherefore it is said, even as Nimrod the mighty hunter before the Lord. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైనటువంటి నిమ్రోదు అను లోకోక్తి కలదు. Nimrod, as we have seen, the word Nimrod has a meaning. మరి మనం నేర్చుకున్నట్టుగా నిమ్రోదు అన్నటువంటి పదమునకు లేక మాటకు అర్థం ఉన్నది. Nimrod comes from a word which means leopard. మరి నిమ్రోదు అన్నటువంటి పదము ఏ పదము నుండి తీసుకోబడింది అంటే లెపర్డ్, చిరుత అన్నటువంటి పదము నుండి. Right, so that's what it means basically. మరి సర్వసాధారణంగా దాని యొక్క అర్థం అదే. So that's why we consider Nimrod to be the greatest type of the Antichrist in the Bible. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు విరోధికి గొప్పగా సూచనగా ఉన్నటువంటి వాడు ఎవరు అని అంటే నిమ్రోద్ అని చెప్పుకోవచ్చు. Now Nimrod's name in Egypt is Osiris. మరి నిమ్రోద్ యొక్క పేరు ఈజిప్ట్ లో ఒసైరస్ అన్నటువంటి పేరుతో పిలువబడుతుంది. And that's his Egyptian name. He was the son of Cush, so he was a black man. మరి కుష్ యొక్క కుమారుడు అని పిలువబడుతున్నాడు గనక అతను నల్లనివాడు అని పిలువబడతాడు. An African. మరి ఆఫ్రికా దేశమునకు చెందినటువంటి వాడని చెప్పుకోవచ్చు. So this Osiris is shown in all ancient pictures or carvings. మరి ప్రాచీన చిత్రాలలో ఈ కార్వింగ్ చేసినటువంటి చిత్రాలన్నిటిలో కూడా ఈ ఒసైరస్ అనేటువంటి వాడు మనకు కనబడుతూ ఉంటాడు. As seen, he's seen as being clothed from head to foot in a spotted dress. మరి అతను ఆ చిత్రపటాల్లో ఏ విధంగా మరి కార్వింగ్ చేయబడతాడంటే మరి తల నుండి అరిపాదం వరకు మచ్చలు కలిగినటువంటి వాడిగా చూపించబడతాడు. Right, his clothes are spotted.
అతని యొక్క వస్త్రములన్నీ కూడా మచ్చలు కలిగినటువంటివిగా ఉంటాయి. That's because he would wear a leopard skin on him. ఎందుకనంటే అతడు తన శరీరం మీద ఈ చిరుత యొక్క చర్మమును ధరించుకొని ఉంటాడు. You see that connection there. చూడండి ఆ కనెక్షన్ ఎలా మనకు అక్కడ అర్థమవుతున్నదో. His name means leopard. అతని పేరు చిరుత అర్థంతో ఉన్నది. And he wears leopard skin as clothes. అతను ధరించుకున్నటువంటి వస్త్రాలు కూడా చిరుతకు సంబంధించినటువంటి వస్త్రమే, తోలి. Now another meaning of course to his name is rebel. అతని పేరుకు మరొక అర్థం ఏంటంటే రెబెల్, తిరుగుబాటు. Right, one is leopard and the other one is rebel. నిమ్రోద్ అన్న పేరుకి రెండు అర్థాలు ఉన్నాయి, ఒకటి చిరుత, రెండోది తిరుగుబాటు. In Rome, Nimrod is called Mars. మరి రోమ్లో నిమ్రోద్ ఏమని పిలువబడతాడంటే మార్స్ అని పిలువబడతాడు. That and Mars means to rebel. మార్స్ అన్నటువంటి మాటకు కూడా అర్థం ఏంటంటే రెబెల్, తిరుగుబాటు అని అర్థం. You know Mars is a planet, right? మార్స్ అనేటువంటిది ఒక గ్రహం అని మనందరికీ తెలుసు. So it's associated with Nimrod. ఇది కూడా నిమ్రోదుకి దగ్గర సంబంధం కలిగినటువంటిది. The word Nimrod, I've said, means leopard also. నిమ్రోద్ అన్న మాటకు చిరుత అన్నటువంటి అర్థం మనం ఇంతగా చెప్పుకున్నాం. The first part of his name is leopard. అతని పేరులో ఉన్నటువంటి మొదటి భాగం నిమ్ర అన్నటువంటి మాటకి అర్థం చిరుత అని అర్థం. But the second part is Rad, which means subduer. అతని పేరులో రెండవ మాట రాద్ అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే సబ్డ్యూ, లోబర్చుకోవటం. So he is the subduer of the leopard. అతను చిరుతను లోబర్చుకొనగలిగినటువంటి వాడు అన్నటువంటి అర్థం. We have just read that it says he was a mighty hunter before the Lord. మనం ఇందాక చదువుకున్నటువంటి లేఖనం 9వ వచనంలో యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అన్న మాటను మనం చూసాం. So what he would do is he would raise leopards to help him in the chase, that is in the hunting of animals. అతను ఏం చేస్తాడంటే తను చిరుతలను పెంచుకుంటూ అతను వేటకు వెళ్తున్నప్పుడు ఆ చిరుతల సహాయాన్ని వేటాడడానికి తీసుకుంటాడు. People later on started using dogs in hunting. ఆ తరువాత కాలంలో ప్రజలు వేటాడడానికి కుక్కలను ఉపయోగించడం మొదలుపెట్టారు. But in many countries, కానీ చాలా దేశాల్లో in the old days, మరి ప్రాచీన దినాల్లో kings would rear leopards to help them in hunting. మరి చాలా మంది రాజులు వేటాడటం కొరకు చిరుతలను వారు పెంచుకునేటువంటి వారు, సిద్ధపరిచేటువంటి వారు. Even in India during the Mughal rule, మరి మొఘలు సామ్రాజ్యం వారు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో భారతదేశంలో కూడా they would use leopards to hunt deer and other animals. మరి జింకలను, వివిధ జంతువులను వేటాడడానికి ఆ రాజులు ఈ చిరుతలను ఉపయోగించేటువంటి వారు. So this started with Nimrod, ఇది ఎవరితో ఆరంభమైంది అని అంటే నిమ్రోద్తో ఆరంభమైంది. whose name means leopard, whose name means the subduer of the leopard. అతని పేరు ఏంటి అని అంటే అతని పేరు మరి చిరుతకు అర్థం అతను దానిని లోబర్చుకునేటువంటి స్వభావం కలిగిన వాడని మనం నేర్చుకున్నాం. Now the reason why he's known as a mighty hunter ఇతను పరాక్రమం గల వేటగాడని పిలువబడటానికి కారణం ఏంటంటే is because after the flood of Noah, నోవాహు యొక్క జలప్రళయం తర్వాత the population was very sparse, very less on మరి the earth. భూమి మీద జనాభా చాలా తక్కువగా ఉన్నది. And animals multiplied faster than human beings. మనుషుల కంటే, మనుషులు విస్తరించటం కంటే జనాభాలో మరి జంతువులు అధికముగా విస్తరించాయి. And wild beasts multiplied more than human beings. మరి మానవుల కంటే క్రూర మృగాలు ఎక్కువగా వృద్ధి చెందినట్లుగా మనం చూస్తాం. And man was constantly under the threat of attack from these wild animals. కాబట్టి ఈ మృగాలు మనుషుల కంటే ఎక్కువగా ఉన్నాయి గనుక ఈ క్రూర మృగాలు ఎప్పుడు ఎలా అటాక్ చేస్తాయన్న భయంతో మానవుడు ఉండేటువంటి వాడు. You can just imagine in your mind for a moment. ఒకసారి నీ యొక్క మనసులో దాని గురించి ఒకసారి ఊహించుకో. Small groups, small families scattered here and there. చిన్న చిన్న కుటుంబాలు అక్కడక్కడ భూమి మీద ఉన్నాయి. Many wild animals everywhere. కానీ చుట్టూరా కూడా మనం చూస్తే క్రూర మృగాలు ఎక్కడ పడితే అక్కడ విస్తారముగా ఉన్నాయి. And they would attack and take away their cattle. మరి అవి ఎప్పుడు వారి మీద పడి వారి యొక్క పశువులను సంహరిస్తాయో తెలియనటువంటి పరిస్థితి. Sometimes attack them and kill them.
కొన్నిసార్లు పశువులను ట్రాక్ చేసి వాటిని చంపివేస్తాయి. So Nimrod, being a mighty man, అయితే నిమ్రోదు పరాక్రమశాలిగా ఉంటూ started hunting these wild animals. ఈ క్రూర మృగాలను వేటాడటం మొదలుపెట్టాడు. So while people lived in scattered groups, మరి ప్రజలు చెదిరిపోయినటువంటి గుంపులుగా ఉంటున్నప్పుడు Nimrod went and helped them and brought them together under one banner. ఈ పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు ఆ ప్రజలందరికీ కొంచెం సహకారం చేస్తూ వాళ్ళందరినీ ఒక్క దగ్గర చేర్చి వారికి సహాయం చేయటం మొదలుపెట్టాడు. And he became a great hero by killing many of these wild animals. అలా చేసి ప్రజలకు సహాయం చేసి ఈ క్రూర మృగాలను చంపివేయటం ద్వారా ప్రజలందరి దృష్టిలో నిమ్రోద్ ఏమైపోయాడు? గొప్ప హీరో అయిపోయాడు. So everybody recognized him as the mighty hunter who would hunt with leopards alongside of him. ఆ దినాల్లో నివసించినటువంటి ప్రజలందరూ కూడా అతన్ని పరాక్రమము కలిగినటువంటి వేటగాడిగా గుర్తించారు. ఎందుకంటే తన దగ్గర ఉన్న పెంచుకున్నటువంటి చిరుతలతో అతను వేటాడి క్రూర మృగాలను చంపేవాడు. Later on in Egypt, ఆ తరువాత ఐగుప్తులో the priests who worshipped their gods మరి వారి దేవతలను ఆరాధించేటువంటి యాజకులు would wear leopard skin on them. వారి శరీరముల మీద ఈ యాజకులు ఈ యొక్క చిరుత చర్మాలను ధరించుకునేటువంటి వారు. In Greece, Nimrod had another name. మరి గ్రీసు దేశంలో నిమ్రోదుకు మరొక పేరు ఉన్నది. He was known as Bacchus. మరి అతని పేరు బ్యాకస్ అని పిలువబడేది గ్రీస్ దేశంలో. And you know, he has a name in India too. The name Bacchus has another name in India. భారతదేశంలో కూడా ఈ బ్యాకస్ అన్న పేరుకు మరొక పేరు వాడబడుతుంది. And that's called Manmad here in India. Yes. మరి దాన్ని భారతదేశంలో మన్మధుడు అని పిలుస్తారు. Right, so Bacchus is associated with a lot of immorality. మరి బ్యాకస్ అన్నటువంటి పేరు చాలా మరి జారత్వముతో కూడినటువంటి పేరుగా ఉంటున్నది. Right, even here in India. భారతదేశంలో కూడా నైతిక విలువలు కోల్పోయినటువంటి పేరుకు అర్థం అది. So in Greece, Bacchus is shown as riding a chariot which is pulled by leopards. మరి బ్యాకస్ అన్నటువంటి పేరు గ్రీసు దేశంలో మరి ఈ చిరుతలతో కూడినటువంటి రథమును నడిపేటువంటి వ్యక్తిగా చిత్రీకరించబడినది. And Bacchus always wore leopard skin. ఈ బ్యాకస్ అనేటువంటి వాడు ఎల్లప్పుడూ తన శరీరం మీద చిరుత తోలును ధరించేటువంటి వాడు. And the priests of Bacchus also wore on the top part of their bodies leopard skin. ఈ బ్యాకస్ సంబంధించినటువంటి యాజకులు కూడా మరి ఆ చిరుతకు సంబంధించినటువంటి వెనకాల భాగపు చర్మాన్ని ధరించినటువంటి వారు. And on the lower part of their bodies they covered themselves with deer skin. వారు క్రింది భాగాన్ని అయితే మరి ఈ జింకకు సంబంధించినటువంటి తోలును ధరించేటువంటి వారు. You know why? ఎందుకు తెలుసా? Because the deer also has spotted skin. మరి జింకలకు కూడా మరి మచ్చలు కలిగినటువంటి శరీరం ఉంటున్నది. Right, have you seen that? మీరు వాటిని చూసారా? They also are spotted deer. వారు ఆ జింకలు కూడా మచ్చలు కలిగినటువంటి జీవులుగా ఉంటున్నాయి. So the thing that you must notice is how Nimrod is connected to the leopards, to also deer and to spots. ఇవన్నీ చెప్పటంలో మనం గ్రహించవలసిన సారాంశం ఏంటంటే నిమ్రోదు చిరుతకు దగ్గరి సంబంధం కలిగినటువంటి వాడు, లేకపోతే జింక మచ్చలు కలిగినటువంటి వాడు. ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతున్నది. Now the common saying in English, ఇంగ్లీష్ భాషలో సాధారణంగా చెప్పేటువంటి మాట ఏంటంటే is that X marks the spot, they say. X marks the spot. X marks the spot అని పిలుస్తారు. Right, so if you put an X, it means that you're marking that spot. Right, if you put an X. అక్కడ X పెడుతున్నావంటే అక్కడ నువ్వు ఆ మచ్చని మార్క్ చేస్తున్నావని అర్థం. Now, as I've said, the beast in Revelation 13 is a leopard. మరి 13వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి క్రూర మృగము చిరుత అని మనం నేర్చుకున్నాం. And his mark is associated with a spot. అతని యొక్క మరి గుర్తు ఆ మచ్చతో సంబంధం కలిగి ఉన్నటువంటిది మనం చూసాం. And it is associated with the letter X. మరి ఆ తర్వాత మరి ఆ ఎక్స్ అనేటువంటి అక్షరంతో గుర్తింపు పొందినటువంటిదని మనం చూస్తున్నాం. Right, so if this is a spot, X marks the spot. ఒకవేళ అది మచ్చగా ఉంటే ఆ ఎక్స్ ఆ మచ్చను గుర్తిస్తున్నది అన్నమాట. The letter X in English is a very, very important letter to study. ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి ఎక్స్ అనేటువంటి పదం
మనం చాలా లోతుగా అవగాహన చేసుకోవాల్సినటువంటి పదం. In Latin also, it's the same letter. లాటిన్ భాషలో కూడా ఇదే అక్షరం. Now you see, the leopard is a cat. మరి లెపర్డ్ అనేటువంటిది ఒక పిల్లి. Right? It belongs to the cat family. అది పిల్లి జాతికి సంబంధించినటువంటిది. Right? A lion belongs to that cat family. A tiger belongs to it. మరి చిరుత గాని లేకపోతే సింహం గాని లేకపోతే పులి గాని ఇవన్నీ కూడా పిల్లి జాతికి సంబంధించినటువంటివి. Lions are known as the big cats. మరి సింహాలు పెద్ద పిల్లులు అని పిలువబడేటువంటివి. So the leopard also is from the cat family. ఈ చిరుత కూడా పిల్లి జాతికి సంబంధించినటువంటిదే. And I'll tell you some very interesting things about it. మరి దీని గురించి నేను మీకు కొంచెం ఆసక్తికరమైన విషయాన్ని చెప్పబోతున్నాను. But first let me tell you this. అయితే మొట్టమొదటిగా ఈ విషయాన్ని చెప్పనివ్వండి. I don't know how many of you have thought about it. మీలో ఎంతమంది దీని గురించి ఆలోచించారు నాకు తెలియదు కానీ Have you ever seen this word? ఈ పదం కలిపి చదవగలరా? If you separate it, it's called catholic. క్యాట్ హోలిక్ కలిపి చదివితే That's right. Now, look at this. If you remove the word cat and put alcohol, it becomes alcoholic. Pardon? Yeah. If you remove the word cat from here and add alcohol, క్యాట్ తీసేసి ఆల్కో అని పెట్టామనుకోండి, alcoholic, someone who is addicted to alcohol. ఆల్కహాలిక్ అన్న పదం వస్తుంది. అంటే ఎవరైతే ఆల్కహాలిక్ కి అడిక్ట్ అయిపోయాడు, మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయిన వాడు అని అర్థం. So a Catholic is a catholic. That means he's addicted to the cat, which is the leopard. మరి క్యాథోలిక్ అనేటువంటి మాట క్యాట్ హాలిక్ అంటే అడిక్ట్ అయిపోయాడు అని అర్థం. అంటే ఆ పిల్లి జాతికి అడిక్ట్ అయిపోయిన వాడని అర్థం. What is the cat? ఈ పిల్లి అంటే ఏంటి? It's that leopard. ఆ పిల్లి అనంటే దేనికి సంబంధించింది? చిరుత. You see, the Catholic Church is connected to the leopard. ఈ క్యాథోలిక్ సంఘం దేనికి సంబంధించినటువంటిది? చిరుత. It is addicted to the leopard, the great hunter before the Lord Nimrod. మరి ఇది యెహోవా ఎదుట పరాక్రమశాలైనటువంటి వేటగాడని పిలువబడుతున్నటువంటి నిమ్రోదు కనగా ఆ లెపర్డ్ కి చిరుతకు కనెక్షన్ కలిగినటువంటిది. Now the official language of the Catholic Church, does anyone know what it is? మరి క్యాథలిక్ సంఘం యొక్క మరి అధికారపూర్వకమైనటువంటి భాష ఏంటో తెలుసా? Latin. లాటిన్ భాష. If you check out the Pope when he's giving a speech, he speaks in Latin. మరి పోప్ తన సందేశాన్ని ఇస్తున్నప్పుడు ఏ భాషలో మాట్లాడతాడు? లాటిన్ భాషలో మాట్లాడతాడు. When they sing their songs in their churches, especially in other countries, they sing in Latin. వారి మందిరాల్లో వారి యొక్క సంఘాల్లో పాటలు పాడుతున్నప్పుడు ఇతర దేశాల్లో ఖచ్చితంగా ఈ లాటిన్ భాషలోనే పాడతారు. The official language of the Roman Catholic Church is Latin. రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క అఫీషియల్ భాష ఏంటి అని అంటే లాటిన్ భాష. You know what the word cat is in Latin? లాటిన్ లో క్యాట్ అన్నటువంటి పదానికి అర్థం ఏంటో తెలుసా? Or how it is written in Latin? లాటిన్ భాషలో క్యాట్ అన్నటువంటి పదం ఎలా రాయబడుతుందో తెలుసా? In Latin it's called Felix. ఫీలిక్స్ అన్నటువంటి పదం వాడబడుతుంది. You see the letter ending with X? ఆ ఫీలిక్స్ అన్నటువంటి మాట ఏ అక్షరంతో ముగించబడుతుంది? ఎక్స్. X marks ఇందాక the ఎక్స్ spot. అంటే ఏం చెప్పారు? మచ్చను గుర్తించేది. That's right, it marks the spot. మచ్చను గుర్తించేటువంటి పదాన్ని ఎక్స్ తో చూపిస్తున్నారు. A great Bible teacher always used to say this. ఒక గొప్ప బైబిల్ బోధకుడు ఎప్పుడు ఈ మాట చెప్పేటువంటి వాడు. He always used to say, did you notice the words that end with X? మరి ఎక్స్ తో ముగించబడేటువంటి పదాలు మీరు ఎప్పుడైనా గమనించారా? You know, the word for black in Latin, మరి లాటిన్ భాషలో బ్లాక్ అన్న పదానికి ఏమని వాడతారంటే it's స్టైక్స్ అని వాడతారు. You see that ending with X? చూడండి, ఎక్స్ తో ముగించబడుతుంది ఆ మాట. A black cat. బ్లాక్ క్యాట్. Have you heard of black cat commandos? బ్లాక్ క్యాట్ కమాండోస్ గురించి విన్నారా? Why are they called black cats? వారు బ్లాక్ క్యాట్స్ అని ఎందుకు పిలువబడతారు?
Think about it. That's something good to think about. దాని గురించి ఆలోచించండి. But have you heard of a black cat? బ్లాక్ అంటే నల్ల పిల్లి గురించి ఎప్పుడన్నా విన్నారా? Right? If a black cat crosses your path, what do you say? మరి నల్ల పిల్లి నీకు ఎదురొస్తే ఏం చేస్తావు? You don't have to get scared. అయితే దేవుని బిడ్డలు భయపడాల్సిన అవసరం లేదు. But you see, this whole superstition is not baseless. It's based on some truth. మరి ఈ మంత్ర కార్యాలు ఇవన్నీ కూడా అవి ఏం ఆధారం లేకుండా ఉన్నటువంటివి కాదు. వాటికి చాలా ఆధారాలు ఉన్నాయి. If people think a black cat is a bad omen, a black cat crossing your path is a bad thing. ఒకవేళ నల్ల పిల్లి ఎదురవుతే మనకేదో అశుభం అన్నటువంటి ఆలోచన మనుషులకు ఉన్నది. There is some basis in that. దానికి ఆధారం లేకుండా వాళ్ళు చెప్పట్లేదు, దానికి ఒక ఆధారం ఉన్నది. A black cat is connected to the devil. ఈ నల్ల పిల్లి మరి సాతానికి సంబంధించినటువంటిది. I'm not saying every black cat you see is devil, is devilish. No, that's అంటే not కనబడే ప్రతి నల్ల పిల్లి కూడా సాతాను దయ్యం అని నేను చెప్పట్లేదు. right. Don't say that. దయచేసి అలా చెప్పకూడదు. But it is certainly based on some truth that there is something odd about a black cat. అంటే వారు ఆ మాట ఉపయోగిస్తున్నారంటే ఏదో ఆధారం ఉన్నది కాబట్టి ఉపయోగిస్తున్నారు వాళ్ళు. When you look at a black cat, ఆ నల్ల పిల్లి వైపు మనం చూసినప్పుడు you would see that it's not nice really. You don't want to pet it, you don't want to play with it. ఆ నల్ల పిల్లిని ఎవరైనా పెంచుకోవడానికి ఇష్టపడతారా? చూడ్డానికి బాగుంటది అంటారా? No. Now, remember this, that the Antichrist is a leopard. మరి క్రీస్తు విరోధి చిరుత అని మనం చూసాం. But he is also a king. ఇతను చిరుత మాత్రమే కాదు, వాడు రాజు అని మనం నేర్చుకుంటూ వచ్చాం. In the English, the word king in Latin is rex. చూడండి, లాటిన్ భాషలో అనేక పదాలు ఎలా ముగించబడుతున్నాయి. రాజు అన్నటువంటి మాటకి లాటిన్ భాషలో ఏ పదం వస్తుంది? రెక్స్. దేంతో ముగించబడుతుంది? That's right. X marks the spot. ఎక్స్ మచ్చని గుర్తిస్తున్నటువంటి అక్షరం. He's a king, he's a rex. He's also a Styx Felix, a black cat. అతను రాజు అంటే అతను రెక్స్ అంటే స్టైక్స్ ఫెలిక్స్ అని పిలువబడుతున్నాడు. నల్ల పిల్లి. He's a leopard. అతను చిరుత. He comes bringing peace, right? వీడు వస్తు ఏం తీసుకొస్తాడు? ప్రజల మధ్య సమాధానం తీసుకొని వస్తాడు. You know what the word for peace is in Latin? పీస్ అన్న మాటకు లాటిన్ లో ఏం ఉపయోగిస్తాం తెలుసా? Pax. ప్యాక్స్. మీరు ఈరోజు లాటిన్ భాష కూడా నేర్చుకుంటున్నారు. You see that? Pax. ప్యాక్స్. పీస్ అంటే లాటిన్ లో ప్యాక్స్. How many of you know that when the Antichrist comes, he brings peace? క్రీస్తు విరోధి వచ్చినప్పుడు సమాధానం తీసుకొస్తాడు భూమి మీద. కానీ ఎంతమందికి తెలుసు? నేర్చుకున్నాం లేదా మనం? He doesn't come like a leopard and in a ferocious manner attack Israel. ఆయన నేరుగా చిరుతలాగా వచ్చి మనుషుల్ని అటాక్ చేసి భయాందోళనకు గురి చేసేవాడు కాదు. ఎలా వస్తాడు? ప్యాక్స్ తో వస్తాడు. He will come like Jesus. అతను ఎగ్జాక్ట్ గా ఎలా వస్తాడంటే యేసయ్య లాగానే వస్తాడు. Peaceful, very peaceful. చాలా సమాధానంగా వస్తాడు. He's a king. He brings peace. అతను రాజు కాబట్టి ఏం తీసుకొస్తాడు? సమాధానం తీసుకొస్తాడు. How will he do that? అది ఎలా చేస్తాడు? If we have the time today, I will talk about it. ఒకవేళ సమయం ఉంటే నేను దాని గురించి కూడా ఈరోజు మాట్లాడతాను. But you must know that today Israel is engaged in a war. ఈ రోజు ఇశ్రాయేలు దేశం యుద్ధంలో నిమగ్నమై ఉన్నది. Right? అవునా కదా? And what they need more than anything else is peace. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి అన్నిటికంటే ఎక్కువగా వారికి కావాల్సింది ఏంటి ఈ పోరాటంలో అంటే సమాధానం. The second thing that Israel needs the most is the building of the third temple. రెండవది ఇశ్రాయేలుకి సమయంలో కావాల్సినటువంటి రెండవ ప్రాముఖ్యమైనది మందిరం కట్టబడటం, మూడవ మందిరం కట్టబడటం. He comes with peace to Israel. ఇతను రాజుగా పిలువబడుతున్నటువంటి వాడు ఇజ్రాయెల్ దేశంలోనికి సమాధానాన్ని తీసుకొని వస్తాడు. The Bible says that to him is given a voice with which he speaks great things against God. మరి దేవునికి వ్యతిరేకముగా గొప్ప మాటలు పలకగలిగినటువంటి స్వరం వానికి ఇవ్వబడింది. So he has a very mighty voice.
మరి పరాక్రమము గల స్వరం అతనికి ఉన్నది, శక్తివంతమైన స్వరం. You know what voice is in Latin? ఆ స్వరానికి లాటిన్ భాషలో ఉన్న పదం ఏంటో తెలుసా? Vox. వాక్స్. It ends with X. దేంతో ముగించబడుతుంది? ఎక్స్ తో. That's why it's important that you always make note of words which end with X, whether in English or in Latin. ఇంగ్లీష్ లోనైనా లాటిన్ లోనైనా ఎక్స్ తో ముగించబడినటువంటి పదాలు కనబడినప్పుడు దాని గురించి ఆలోచించాలి. Now you know what the Roman Catholics believe? రోమన్ క్యాథలిక్స్ ఏమని నమ్ముతారు తెలుసా? Do you know or you don't? When the Pope speaks, పోప్ మాట్లాడుతున్నప్పుడు, when he speaks what is called ex cathedra, ఆయన మాట్లాడుతున్నప్పుడు ex cathedra, ఎక్స్ కెథిడ్రా, that means when he sits on his throne and speaks, ఆయన తన సింహాసనం మీద కూర్చొని మాట్లాడుతున్నటువంటి మాటను ఎక్స్ కెథిడ్రా అని అంటారు. that means he's speaking with the voice of God. ఎక్స్ కెథిడ్రా అనగా అతను ఏ స్వరంతో మాట్లాడుతున్నాడు నమ్ముతారు? దైవ స్వరముతో మాట్లాడుతున్నాడని ప్రజలు నమ్ముతారు. That means if he's speaking ex cathedra, he cannot make a mistake. ఆయన ఎక్స్ కెథిడ్రా మాట్లాడుతున్నప్పుడు ప్రజలు నమ్మేది ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా పొరపాటు మాట్లాడడు. If he makes a rule speaking ex cathedra, ఆయన ఎక్స్ కెథిడ్రా మాట్లాడుతూ ఒకవేళ ఏదైనా రూల్, ఒక నియమ నిబంధన చెప్పినప్పుడు, and if his rule goes against the Bible, ఒకవేళ అతని చెప్పినటువంటి రూల్ బైబిల్కి వ్యతిరేకంగా ఉంటే, they believe that you should throw the Bible aside and listen to what the Pope says. మరి ఆ ప్రజలు నమ్మేది ఏంటంటే బైబిల్ పక్కన పడేసి పోప్ ఏది చెప్తున్నాడో అదే నమ్మాలి. ఎందుకంటే ఆయన మాట్లాడే స్వరం దైవ స్వరం. If anybody tells you, ఎవరైనా నీతో ఏదైనా చెబితే, let's say he says something, God has shown me something, దేవుడు నాకు ఫలానాది చూపించాడు అని చెబితే, God has spoken to me something, దేవుడు నాతో ఫలానా విషయం మాట్లాడాడు, if what he says goes against the Bible, ఒకవేళ ఆయన చెప్పింది బైబిల్లో ఉన్నదానికి వ్యతిరేకంగా ఉంటే what will you do? మనం ఏం చేస్తాం? Which one will you accept? మనం దేన్ని అంగీకరిస్తాం చెప్పండి? Bible. మనం బైబిల్నే అంగీకరిస్తాం. I don't know if I told you this. నేను మీకు ఈ విషయం చెప్పానో లేదు తెలియదు కానీ, Once I was debating with one very long ago when I was much younger than how young I am now. ఇప్పుడు నేను యవనస్తుడిగా ఉన్నదానికంటే చాలా చాలా యవనస్తుడిగా ఉన్న రోజుల్లో I was debating with another Christian young man నేను ఒక యవనస్తుడైన క్రైస్తవునితో నేను డిబేట్ చేస్తున్నాను about some subject in the Bible. పరిశుద్ధ గ్రంథంలోని ఒక సబ్జెక్ట్ గురించి డిబేట్ చేస్తున్నాను. And when we were debating him, he was always saying these words. నేను అతనితో డిబేట్ చేస్తున్నప్పుడు అతను పదే పదే ఈ మాటలు వాడుతున్నాడు. God told me this. దేవుడు నాకు ఈ విషయం చెప్పాడు. And every time he said that, ఆయన మాట్లాడుతున్న ప్రతిసారి కూడా I was showing him a verse from the Bible. నేను అతనికి బైబిల్లో నుండి ఒక వచనం చూపెడుతున్నాను. And I said, this is what God said in his word. ఇదిగో ఈ వచనంలో దేవుడు ఇలా చెప్పాడు అని నేను చెప్తుంటే, And I'm saying that, look, what God said in the Bible goes against what you're saying. చూడు, నువ్వు చెప్పే ప్రతి మాట దేవుడు బైబిల్లో చెప్పిన మాటకు వ్యతిరేకంగా వెళ్తుందని చెప్తున్నప్పుడు, After half an hour or 45 minutes, దాదాపు ఒక అరగంట 45 నిమిషాల తర్వాత you know what he said to me? ఆయన ఏం చెప్పాడు తెలుసా? He said, throw your Bible in the dustbin. నీ బైబిల్ డస్ట్బిన్ లో పడేయమని చెప్తున్నాడు. He told that to me straight on my face. మరి నా ముఖం మీదే ఆ మాట చెప్పాడు. Throw your Bible in the dustbin. నీ బైబిల్ని చెత్తకుండీలో పడేయి. God speaks to me directly. I don't need the Bible. దేవుడు నేరుగా నాతో మాట్లాడుతాడు, నాకు బైబిల్ అవసరం లేదు. What does he have? అంటే అతనికి ఏమున్నది? He has an evil spirit in him. అతనిలో దురాత్మ కలిగి ఉన్నాడు. Only evil spirits will say, throw the Bible into the dustbin. బైబిల్ పడేయమని ఎవరు చెప్తారు తెలుసా? కేవలం అపవిత్రాత్మలు మాత్రమే. What did Jesus say? యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పాడు? Man shall not live by bread alone, but by every word that proceedeth out of his మనుషుడు mouth. రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. And he says, throw it. కానీ ఆ సహోదరుడు ఏమన్నాడంట? బైబిల్ పడేయమని చెప్తున్నాడు. The Pope does the same thing. He says, throw your Bible. I don't care. This is what I'm telling you to. పోప్ కూడా అలాగే మాట్లాడతాడు. ఓకే, నేను ఆ విషయాన్ని పట్టించుకొని మీ బైబిల్ పడేసేయండి, నేను చెప్పిందే వేదం అంటాడు.
In the Bible, something like this happened before. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇలాంటిది ఒకటి జరిగింది. How many of you remember in Acts chapter 12? అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో Herod was speaking. హేరోదు ప్రసంగం చేశాడు, గుర్తుందా మీకు? 12వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో. And the people said, this is the voice of God. హేరోదు ప్రసంగం చేస్తుంటే ప్రజలు ముగ్ధులైపోయి ఏమని చెప్పారు? ఇది దైవ స్వరమే తప్ప మరొకటి. What did God do? వెంటనే దేవుడు ఏం చేశాడు? He killed him. పురుగులు పడి ఏమైపోయాడు? That's right. The Antichrist will speak great things against God with his voice. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వాడు చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాడు. You'll read about it in the book of Daniel. దాని గురించి దానియేలు గ్రంథంలో మనం చదువుతాం. And in the book of Revelation. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. That he speaks with his walks. అతడు తన స్వరముతో మాట్లాడతాడు, అంటే వాక్స్ తో మాట్లాడతాడు. Just like the Pope speaks today with his voice, and it is considered the voice of నేటి God. దినాల్లో పోప్ ఎలాగైతే మాట్లాడుతున్నాడో ప్రజలందరూ అది దైవ స్వరమే అని భావిస్తారు. Now what is the sign of the Roman Catholic Church? రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క గుర్తేంటి చెప్పండి? We've already seen what it is, right? It's a cross. క్రాస్. What is the word in Latin? క్రాస్ అన్న మాటకి లాటిన్ పదం ఏంటి? Crux. క్రక్స్. Ends with an X. దేంతో ముగించబడుతుంది? That means it is again, something connected to. Now, you know that I've already told you that the word cross, or rather, the cross stands for a curse. మరి క్రాస్ అనేటువంటి మాట దేనికి గుర్తని చెప్పుకున్నాం మనం? శాపం. What does the Bible say? Cursed is every man that hangeth on a tree. మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని బైబిల్ చెప్తుంది. So every time they cross people, they are cursing people. అంటే వారు ప్రజల్ని క్రాస్ అవుతున్నప్పుడు ఇట్లా అంటున్నారంటే ఏం చేస్తున్నారని? శపిస్తున్నారని అర్థం. Right? Our innocent Christians don't understand that. మరి అమాయకులైనటువంటి క్రైస్తవులు దాన్ని అర్థం చేసుకోరు. సిలువ కనబడగానే మీరు కూడా ఏం చేస్తారు? Our Lord Jesus Christ is not hanging on a cross. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా సిలువ మీద వ్రేలాడుతున్నాడా? If you go to a Catholic church, he's still on the cross. కానీ కేథోలిక్ సంఘానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు ఎక్కడ కనబడతాడు? ఇంకా సిలువ మీదే కనబడతాడు. They hate him, you see. అంటే వారు ద్వేషిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. They want him on that cross. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నారు? శాపగ్రస్తమైన మ్రాను మీదే. Now I want to tell you this before I move forward. నేను ముందుకెళ్ళక ముందు ఈ విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. When I say the Roman Catholics, నేను రోమన్ క్యాథలిక్స్ అన్నప్పుడు not talking about the church members. రోమన్ క్యాథలిక్స్ అన్నప్పుడు ఇప్పుడు ఆ మందిరానికి వెళ్తున్నటువంటి మెంబర్స్ గురించి నేను మాట్లాడలేదు. They are sheep, they do not know anything. వారు గొర్రెలు, వారికి ఏమీ తెలియదు, వారి అమాయకమైనటువంటి ప్రజలు. I'm talking about the hierarchy, the system of the Catholic నేను Church. రోమన్ క్యాథలిక్ యొక్క ఆ సంఘాన్ని, ఆ సంఘ పద్ధతుల గురించి మాట్లాడుతున్నాను. We are talking about the leadership of the ఆ church. రోమన్ క్యాథలిక్ యొక్క నాయకత్వాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. Right, you have the Pope. రోమన్ క్యాథలిక్ సంఘంలో పోప్ నాయకుడిగా ఉన్నాడు. Of course, above the Pope, you have what is called the Black Pope. మరి పోప్ కి పైన ఎవరుంటారు? బ్లాక్ పోప్ అని ఉంటాడు. He is the Jesuit general. He is the general, like an army general. He is the general of the Jesuit order. అది జెసుయిట్ ఆర్డర్ లో అతను ఒక జనరల్ గా ఉన్నటువంటి వాడు. And then after the Pope, you have the cardinals. పోప్ తర్వాత కార్డినల్స్ అని నాయకులు ఉంటారు. Right, you have archbishops. అంటే ఆర్చ్ బిషప్స్. You have papal nuncios. మరి నన్స్ ఉంటారు. You have bishops. తర్వాత బిషప్స్ ఉంటారు. Right, you have these fathers or priests మరి ఫాదర్లు, ప్రీస్ట్లని పిలువబడుతున్నటువంటి వారు, who have never fathered children in their lives. వీళ్ళు ఫాదర్లని పిలువబడుతున్నారు కానీ వారి జీవితంలో ఎన్నడూ పిల్లలు కలిగినటువంటి వారు కాదు. Unless they have done it illegally. ఒకవేళ వారు ఏదైనా అక్రమ సంబంధం కలిగి ఉంటే తప్ప. And they have. That's what it's been revealed. మరి వారు అలాగూ అక్రమ సంబంధం కలిగి ఉన్నారు, అవి కూడా మరి బయలుపరచబడ్డాయి. That is the people that we are talking about, not the common church members. మరి రోమన్ కేథలిక్ సంఘానికి వెళ్తున్న సభ్యుల గురించి మనం మాట్లాడలేదు, ఆ నాయకత్వాన్ని గురించి, అధికారాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. This leadership has deceived the people. అంటే ఈ కేథలిక్ సంఘం యొక్క నాయకత్వం ప్రజల్ని మోసంలోనికి నడిపించేశారు.
So they don't know anything. Poor కాబట్టి people. వారికి ఏమీ తెలియదు. So the cross is a sign of a curse. మరి ఈ క్రాస్ అనేటువంటిది శాపమునకు గుర్తు. You know what the word for curse is in Latin? లాటిన్ లో కర్స్ కి ఉపయోగించిన పదం ఏంటో తెలుసా? శాపానికి ఉపయోగించిన పదం It's hex. హెక్స్. Ends with an X. దేంతో ముగించబడుతుంది? X marks the spot. మరి ఎక్స్ అనేటువంటిది మచ్చను గుర్తిస్తున్నటువంటి అక్షరం. Have you heard of Xmas, which is coming? తొందరలో రాబోతున్న ఎక్స్మస్ గురించి విన్నారా? Why in the world would anyone call it Xmas? మరి ప్రజలు ప్రపంచంలో ఎందుకు దాన్ని ఎక్స్మస్ అని పిలుస్తున్నారు? Why X? ఎందుకు ఎక్స్ అనే ఉండాలి? The word Christmas means Christ Mass. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రైస్ట్ మాస్ అని అర్థం. You know the meaning of the word Mass? మాస్ అంటే అర్థం ఏంటో తెలుసా? Sacrifice. సాక్రిఫైస్, సమర్పణ, బలి. Every Sunday morning in a Roman Catholic church, మరి రోమన్ క్యాథలిక్ సంఘంలో ప్రతి ఆదివారం they believe they are sacrificing Jesus Christ on that table. వారు ఆ బల్ల మీద యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతి ఆదివారం సాక్రిఫైస్ చేస్తున్నామని నమ్ముతారు. What does the Bible say? బైబిల్ ఏమంటున్నది? He gave himself how many times for us? మనుషులందరి కొరకు ఆయన ఒక్కసారే Only బలైపోయాడు. one. ఒక్కసారే బలైపోయాడు. They are crucifying him or killing him every Sunday. అంటే వారు ప్రతి ఆదివారం ఏం చేస్తున్నారు? ఆయన్ని చంపేస్తున్నారు. Not only are they killing him, వారు అతన్ని చంపటం మాత్రమే కాదు, but they say they are eating his body. మరి ఆయన శరీరాన్ని తింటున్నాం, We are drinking his blood. ఆయన రక్తమును త్రాగుతున్నాం. I don't know how many of you remember that. మీలో ఎంతమంది దాన్ని గుర్తుపెట్టుకున్నారో తెలీదు. Remember the word cannibal? క్యానిబల్ అన్నటువంటి మాట మనం స్టార్టింగ్ లో నేర్చుకున్నాం, గుర్తుందా? Where does it come from? క్యానిబల్ అనేటువంటి మాట ఎక్కడి నుండి వస్తుంది? Khan Ibal. క్యానిబల్ అంటే ఖాన్ ఈ బాల్ అన్నటువంటి పదం నుంచి. That means priest of Baal. ఖాన్ ఈ బాల్ అంటే బయలుకు సంబంధించిన యాజకుడు అని అర్థం. Why is cannibal in English? Why does it mean eating human flesh? క్యానిబల్ అన్నటువంటి మాటకి ఇంగ్లీష్ లో అర్థం ఏంటంటే మానవ శరీరాన్ని తినటం. Right? Why is it called that? ఎందుకు దానికి ఆ అర్థం వచ్చింది? Because the priests of Baal మరి బయలు యొక్క యాజకులు would give human sacrifices బయలు యొక్క యాజకులు మానవ బలి అర్పిస్తూ ఉంటారు. and eat the flesh and drink the blood of the sacrifice. మానవ బలి, మనుషులను బలి అర్పించి ఆ శరీరాన్ని తిని ఆ రక్తాన్ని ఏం చేస్తారు? వాళ్ళు తాగుతారు. Roman Catholicism is pure Baalite religion. రోమన్ కేథోలిజం అనేటువంటిది మరి స్వచ్ఛమైన బయలుకి సంబంధించినటువంటి ఆరాధన. The only difference is that their sacrifice on Sunday morning is a bloodless sacrifice. మరి ఒకే ఒక వ్యత్యాసం ఏంటంటే మరి ప్రతి ఆదివారం వారు అర్పించేటువంటి బలి రక్తం లేకుండా అర్పించేటువంటి బలి. Right? Because it's not a real human being they are killing. ఎందుకంటే వారు ప్రతి ఆదివారం బలిస్తున్నది నిజమైన మనిషిని కాదు. They imagine they are crucifying, they are killing Jesus, వారు offering Jesus. ఊహించుకుంటారు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతి వారం ఏం చేస్తున్నాం? మేము బలిస్తున్నాము. But remember this, అయితే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. in the tribulation, మరి శ్రమల కాలంలో once again the priests of Baal will sacrifice humans and eat their flesh and drink their blood. శ్రమల కాలంలో బయలు యొక్క యాజకులు మరొకసారి మరి మనుషులను బలిగా అర్పించి ఆ మనుషుల దేహాన్ని తింటారు. It's going to happen here in the tribulation. అది ఎప్పుడు జరగబోతుందంటే శ్రమల కాలంలో జరగబోతుంది. Cannibalism. అంటే క్యానిబలిజం శ్రమల కాలంలో మరలా మనం చూడబోతున్నాం. The Catholics have been practicing it for more than 1500 years without blood. మరి కేథోలిక్ సంఘం వారు దాదాపు 1500 సంవత్సరాలుగా రక్తం లేకుండా ఈ బలిని వారు ఆచరిస్తూ ఉన్నారు. They call it the Mass. దాన్నే వాళ్ళు ఏమని పిలుస్తారంటే మాస్ అని పిలుస్తారు. Never go into a Roman Catholic church and partake in that thing that they give, that communion they call it, right? They call it
a sacrament. పొరపాటున మీ జీవితంలో ఎప్పుడు కూడా ఏదన్నా ఊరికి వెళ్ళినప్పుడు ఇక్కడ సంఘం లేదని ఒకవేళ కేథలిక్ సంఘానికి వెళ్ళి ఇక్కడ ప్రభు బలలో పాలు పొందుతాను అనుకొని అక్కడికి వెళ్ళి ఆదివారం ఎప్పుడు కూడా అక్కడ రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకొనవద్దు. Their rock is not our rock. Their rock is not our rock, like the Bible says. మరి బైబిల్ చెప్తున్నట్టుగా వారి యొక్క రాయి రాక్ మన రాక్ కాదు, వారి యొక్క రాయి మన రాయి కాదు. Their rock is Peter. వారి యొక్క రాయి ఎవరంటే పేతురు. Our rock is Jesus Christ. కానీ మన బండ ఎవరు? మన బండ క్రీస్తు. Their God is not our God. వారి దేవుడు మన దేవుడు కాదు. Their Jesus is not our Jesus. వారి యేసుక్రీస్తు మనం ఆరాధించే యేసుక్రీస్తు కాదు. Their Mary is not the Mary of the Bible. వారు చూపిస్తున్నటువంటి మరియా బైబిల్లో రాయబడినటువంటి మరియా కానే కాదు. So the word Xmas comes from them. సో ఎక్స్మస్ అనేటువంటి పదం ఎవరి దగ్గర నుండి వచ్చింది? రోమన్ కేథలిక్ నుండి వచ్చినటువంటిది. What is the number of the beast? మృగం యొక్క సంఖ్య ఎంత చెప్పండి? 666. You know the word in English itself, you have it with X. ఇంగ్లీష్ లోనే మనకి ఆ అక్షరం ఆ పదం దేంతో ముగించబడుతుంది? X తో. Now some of you may be surprised, but this is true. The Latin word for 6 is sex. 6 అన్నటువంటి మాటకి లాటిన్ లో ఉపయోగించే పదం ఏంటో తెలుసా? సెక్స్. Ends with an X. దేంతో ముగించబడుతుంది? X తో. You see the connection between the letter X and the devil, మరి or X కి క్రీస్తు విరోధికి ఎంత సంబంధం ఉన్నదో మీకు అర్థమవుతుందా? X marks the spot. X మచ్చను గుర్తిస్తున్న అక్షరం. It's to do with the Antichrist most of the times. ఎప్పుడు కూడా ఇది క్రీస్తు విరోధికి సంబంధించినటువంటిదే. There are many words like this, but I'm just giving you a few examples. ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి, కానీ మీకు కొన్ని ఉదాహరణలు నేను ఇచ్చాను. Now there's something interesting about the letter X. ఇక్కడ X ని గురించి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? When you say X, it means some unspecified person or thing. ఫలానా వ్యక్తి అని చెప్పడానికి చాలా సార్లు ఏం వాడతారు? X అని వాడతారు. The mystery man. అంటే మర్మముగా ఉన్న వ్యక్తి, XX అనేటువంటి వ్యక్తి అని మనం ఉపయోగిస్తాం. That's the Antichrist. ఆ మర్మముగా ఉన్న వ్యక్తి ఎవడంట? క్రీస్తు విరోధి. You know what's interesting in America? అమెరికా దేశంలో ఒక ఆసక్తికరమైన సంగతి ఏంటో తెలుసా? There's a man called Elon Musk. How many of you heard of him? ఎలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తిని గురించి మనం ఈ మధ్య వింటున్నాం. Right? Elon Musk. I don't know if you've heard of him. ఇతని గురించి మీరు విన్నారో లేదో తెలియదు. ఎలాన్ మస్క్. This man has been chosen by Donald Trump to head a department in the US government in his next administration. మరి అతను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక ప్రాముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్ కి నాయకుడిగా ఉండటానికి డొనాల్డ్ ట్రంప్ ఎవరిని ఎన్నుకున్నాడు? ఎలాన్ మస్క్. Have you heard of this online social media platform called Twitter? ట్విట్టర్ అనేటువంటి సోషల్ మీడియా గురించి ఎంతమంది విన్నారు? Right, you heard. It's very famous, like Facebook and other things. ఫేస్బుక్ లాగా ఇది కూడా చాలా ఫేమస్ అయినటువంటిది. He purchased it. మరి అతను దాన్ని కొనుక్కున్నాడు. And you know what he named it? దానికి ఏమని పేరు పెట్టాడు తెలుసా? X. X అని పేరు పెట్టాడు. He removed Twitter and he made it X. ట్విట్టర్ అన్న పేరు తీసేసి ఏం పెట్టాడు? He owns a company which sends rockets into the sky. మరి ఆకాశంలోనికి రాకెట్స్ పంపేటువంటి ఒక కంపెనీని అతను కలిగినటువంటి వాడు. That's right. And his dream from his childhood, చిన్నతనం నుండి అతని యొక్క మరి కల ఏంటంటే that he believes the earth will be destroyed one day. ఒక రోజున ఈ భూమి అంతా నాశనం అవుతుందని వాడు నమ్ముతాడు. And so we should go to Mars. సో మనం ఎక్కడికి వెళ్ళాలి? గ్రహాల్లోకి వెళ్ళి నివసించాలి, మార్స్ లోకి వెళ్ళిపోవాలి. So that's why he started this company which sends rockets and satellites into the sky. కాబట్టి ఈ శాటిలైట్స్ ని, రాకెట్స్ ని గ్రహాల్లోనికి, ఆకాశంలోనికి పంపించేటువంటి కంపెనీని స్థాపించాడు.
Have you heard recently, there is a space station in heaven and, not heaven, in the sky. మరి ఆకాశంలో స్పేస్ స్టేషన్ అనేటువంటి మాట మీరు ఈ మధ్య కాలంలో విని ఉంటారు. There was this Indian origin lady also, Sunita Williams, she is there. మరి సునీత విలియమ్స్ అనేటువంటి ఒక సహోదరి ఆమె అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూసాం. Right, and they were all stuck there and there was some problem. వారు అక్కడ స్ట్రక్ అయిపోయారు, అక్కడ ఏదో సమస్య వచ్చిందని మనం తెలుసుకున్నాం. So it was Elon Musk's spaceship that took people there and brought them back again. ఈ ప్రజల్ని అక్కడ తీసుకుని వెళ్ళి క్రిందికి తెచ్చింది ఈ ఎలాన్ మస్క్ తయారు చేసినటువంటి స్పేస్ షిప్. And his company is called SpaceX. అతని కంపెనీ పేరేంటి? స్పేస్ ఎక్స్. I really, when somebody does something like that, it raises red flags in my mind. ఎవరైనా ఇలాంటి కార్యం చేసినప్పుడు వెంటనే మరి నాకు చాలా అనేకమైనటువంటి విషయాలు గుర్తొచ్చేస్తున్నాయి. Now, there's nothing wrong with this man. ఈ వ్యక్తితో సమస్య ఏమీ లేదండి, అంటే ఆయనలో పొరపాటు ఏం లేదు. He is a very conservative person. That means he's not a liberal. ఆయన లిబరల్ గా ఉన్నటువంటి వాడు కాదు. That means he doesn't believe in abortion, he doesn't believe in same-sex marriage and things like that. అబార్షన్ లో లేకపోతే సేమ్ సెక్స్ మ్యారేజ్ లో వీటన్నిటిని నమ్మేవాడు కాదు. Someone who comes out as such a good person, ఇలాంటి మంచి వ్యక్తిగా పేరు పొందినటువంటి వాడు, someone who supported Donald Trump throughout this campaign, మరి తన క్యాంపెయిన్ అంతట్లో డొనాల్డ్ ట్రంప్ కి బాగా సహకరించినటువంటి వ్యక్తి, and even Twitter, which was really such a terrible place which was controlled by people, మరి ప్రజల చేత కంట్రోల్ చేయబడినటువంటి ఈ ట్విట్టర్ అనేటువంటి విషయం, when he purchased it, he made it free. అతను మరి ఎప్పుడైతే దాన్ని కొనుక్కున్నాడో అది అందరికీ ఉచితంగా అందుబాటులోకి తెచ్చేశాడు. Now I'm not talking about money. నేను ఇక్కడ డబ్బును గురించి మాట్లాడలేదు. But what I'm talking about is something many Christians don't even know about. నేను చాలా మంది క్రైస్తవులకు అవగాహన కూడా లేనటువంటి ఒక విషయాన్ని నేను చెప్పబోతున్నాను. That the information you get is controlled. నీకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంట్రోల్ చేయబడుతుంది. What you hear on television, news channels, నీవు న్యూస్ ఛానల్స్ లో ఏమి వింటావో వాడి కంట్రోల్లోకి వస్తుంది. all that is released in a controlled way by elites, by those who run the world. ఎవరైతే ఈ ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నారో వారందరి యొక్క కంట్రోల్లోనికి ఈ విషయాలు ఉంటున్నాయి. So they only tell you what they want you to hear. వారు నువ్వు ఏమి వినాలని వారు ఉద్దేశిస్తారో వాటిని మాత్రమే ప్రసారం చేస్తారు. But what do you see? Some Christians sitting before the television news channel and receiving it like it is the word of God. మరి కొంతమంది క్రైస్తవులేమో న్యూస్ ఛానల్స్ ముందు కూర్చొని అదేదో దేవుని వాక్యం స్వీకరించినట్టుగా స్వీకరిస్తూ ఉంటారు. And they believe every word they say. వారు వార్తల్లో చెప్తున్నటువంటి ప్రతి మాటను ఏం చేస్తారు? వాస్తవాలను నమ్ముతారు. They don't realize that everything is controlled information. మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా వారి ద్వారా కంట్రోల్ చేయబడుతుందన్న సత్యాన్ని క్రైస్తవులు గ్రహించలేకపోతున్నారు. But when he took over Twitter, ఎప్పుడైతే ఎలాన్ మస్క్ ట్విట్టర్ ని తన కంట్రోల్లోకి తీసుకున్నాడో, he said no more control of information. మరి ఇన్ఫర్మేషన్ ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు. There is freedom of speech. Anybody can say what they want to say. మరి ట్విట్టర్ లో ఎవరు ఏది మాట్లాడాలనుకున్నా మాట్లాడవచ్చు, స్వేచ్ఛ ఉందని చెప్తున్నాడు. So all those things he does very well. ఇవన్నీ కూడా అతను బాగానే చేస్తున్నాడు. But why would someone be so obsessed with the letter X? అయితే ఈ లెటర్ ఎక్స్ ద్వారా ఎందుకు మనం నిరుత్సాహపడాల్సి వస్తుంది? Why is what I mean is, if a man like Elon Musk is so obsessed with the letter X, something is wrong. If he's too interested in the letter X, ఒకవేళ అతను ఎక్స్ అనేటువంటి అక్షరం మీద అంత ఆసక్తి కలిగి ఉంటే something is wrong, even if he's saying all the right things. అతను ఎన్ని మంచి విషయాలు చెప్పినా దాని మీద ఆసక్తి చూపిస్తున్నాడు అంటే ఎక్కడో పొరపాటు ఉందని మనం గ్రహించాలి. We have to wait and see what will happen. ఏమి జరుగుతుందో మనకు తెలియదు కానీ మనం వేచి ఉండి చూడాల్సిందే. These letters which or these words which end with the letter X, మరి ఎక్స్ అనేటువంటి అక్షరంతో ముగించబడుతున్నటువంటి పదాలు, you must always make note of them. మనం ఎప్పుడు కూడా వాటిని గుర్తుంచుకోవాలి. They are connected to the beast. అవి మృగమునకు సంబంధం కలిగినటువంటి పదాలు. Right, we have seen that 666
మరి 666 అంటే ఏంటో చూసాం. In the Latin language is sex. లాటిన్ లాంగ్వేజ్ లో దాన్ని ఏమని పిలుస్తారు? సెక్స్. Now look at Revelation chapter 2. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Look at verses 20 to 22. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తిని నేను చెప్పుకొనుచున్న యెజబేలును స్త్రీని ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. Now you see, this Jezebel is related to two words. ఈ యెజబెల్ అనేటువంటి మాట 2 పదాలతో ముడిపడి ఉన్నది. Fornication and adultery. మరి జారత్వము, వ్యభిచారము. Sex. సెక్స్. It is connected to 6, the number of man. ఇది మనిషి యొక్క సంఖ్యతో ముడిపడి ఉన్నది. Now I want to take you through some things that are happening today. Yes, we are talking about the mark of the beast. We have spoken about what they are doing today to bring the mark of the beast. మనం మృగం యొక్క గుర్తుని గురించి మాట్లాడుతున్నాం. ఆ మృగం యొక్క గుర్తుని లోకంలోనికి తీసుకొని రావడానికి వారు చేస్తున్నటువంటి కార్యాలు ఏంటో కూడా మనం చూస్తున్నాం. Right, we have seen last time, right? మనం గడిచిన వారంలో మనం ఇంతకు ముందు చూసాం వాటిని. We spoke about these things. మరి వాటిని గురించి మనం మాట్లాడాం, గుర్తుందా? Those things are already happened. They have already happened. ఇవన్నీ ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. And they are going towards the mark of the beast. అవి మృగం యొక్క గుర్తు వైపుకి మనం నడిపిస్తున్నాయి. Now there is something else we must consider that is pushing towards the coming of the Antichrist. మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు ఇంకా ఉన్నాయి. అవి మనల్ని ఎటు నడిపిస్తున్నాయంటే రాబోతున్న క్రీస్తు విరోధి వైపుకి నడిపిస్తున్నాయి. Which country is the superpower in these last days? ఈ అంత్య దినాల్లో ఏ దేశము మరి అత్యధికమైన అధికారం కలిగినటువంటి దేశముగా ఉన్నది? America. అమెరికా దేశం. Though the Bible doesn't say America, బైబిల్ మరి అలాంటి అగ్రదేశం అమెరికా అని చెప్పబోయినప్పటికీ the things that the Bible says will happen through America. మరి బైబిల్ ఏ కార్యాలైతే జరుగుతాయని చెప్తుందో అవన్నీ కూడా ఈ అమెరికా ద్వారానే జరగబోతున్నాయి. Take for example this thing that we spoke about last week. మనం లాస్ట్ వీక్ లో మాట్లాడినటువంటి విషయాన్ని గురించి మనం నేర్చుకున్నట్లయితే, right, this thing that comes from here. అది ఎక్కడి నుండి వచ్చింది? So you see, America will have a very important role to play in these last days. ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో అమెరికా చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. Now when Donald Trump came to power the last time, మరి డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ టైం అధికారంలోనికి వచ్చినప్పుడు, I think it was 2016. బహుశా 2016 సంవత్సరంలో he did an excellent job. అతను చాలా అద్భుతమైన పని చేశాడు. Now once again he speaks the correct things. అతను సరైనటువంటి విషయాలే మాట్లాడతాడు. Like Elon Musk. ఇలాన్ మాస్క్ వలె. Donald Trump goes a step further and he talks about God, he talks about Jesus. ఒక అడుగు ముందుకు వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి కూడా మాట్లాడతాడు. Now I don't know if he's saved or not. I didn't meet him. అతను రక్షించబడ్డాడో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను అతన్ని కలుసుకోలేదు. I hope he's saved. నేను నిరీక్షిస్తున్నాను అతను రక్షించబడ్డాడని. I pray that he gets saved if he's అతను not. ఒకవేళ రక్షించబడకపోతే రక్షించబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. But you see, whether he's saved or not, whether he's good or bad, అతను మంచివాడైనా చెడ్డవాడైనా, రక్షించబడినా రక్షించబడకపోయినా, as the leader of the greatest country on the earth today, ప్రపంచంలోనే గొప్ప అధికారంలో ఉన్నటువంటి దేశానికి నాయకుడిగా, knowingly or unknowingly, తెలిసి తెలియక, he will be a part of the devil's plan to bring the Antichrist. మరి క్రీస్తు విరోధి భూమి మీదకి మరి రావటానికి తెలిసి తెలియక అతను కూడా ఆ ప్రణాళికలోనికి రాబోతున్నాడు. Now let me tell you this, I won't go into the details, but of course, you know, if somebody comes to power, that means God appointed him according to Romans chapter 13. రోమాపత్రిక 13 ప్రకారం ప్రతి అధికారం దేవుని నుండి వచ్చిందని మనం నమ్ముతాం గనుక, మరి దేవుడు ఒకవేళ అతన్ని అధికారిగా అపాయింట్ చేసి ఉంటే, it's sure God is the one who brings leaders to power. మరి నాయకులను అధికారంలోనికి తీసుకొని వచ్చేది ఎవరు అని నమ్ముతాం? దేవుడే.
But that doesn't mean the devil won't work to bring him into subjection. అయితే దేవుని చేత ఏర్పాటు చేయబడినప్పటికీ సాతాను స్వాధీనంలోనికి వాడు రాడు అని చెప్పడానికి వీలు లేదు. So the first time he came, ఆయన మొదటిసారిగా అధికారంలోనికి వచ్చినప్పుడు he came with peace to Israel. అతను ఇశ్రాయేల్ దేశంలో సమాధానాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నించాడు. Right, he changed the US embassy's location from Tel Aviv to Jerusalem. మరి టెల్ అవీవ్ నుండి జెరూసలేంనకు యుఎస్ ఎంబసీ లొకేషన్ ని మార్చాడు. And then he said that America recognizes Jerusalem as the eternal capital of Israel. మరి యెరూషలేము శాశ్వతమైనటువంటి మరి క్యాపిటల్ సిటీగా ఇజ్రాయెల్ కొరకు గుర్తించబడుతుందని మరి అతను ప్రకటించాడు. He did so much of good for Israel ఇజ్రాయెల్ దేశానికి చాలా మంచి చేశాడు. that you know what they did in Israel? ఇజ్రాయెల్లో వాళ్ళు ఏం చేశారు తెలుసా? They have coins called the temple coins. మరి టెంపుల్ కాయిన్స్ అని వారి దగ్గర ఉండేటువంటివి. They make those coins. టెంపుల్ కాయిన్స్ వారు తయారు చేసేవారు. On the coin on on one side ఈ కాయిన్స్ లో ఈ నాణెముల మీద ఒక వైపు is the picture of King Cyrus. మరి కోరేష్ రాజు యొక్క గుర్తు ఉండేది. His face అతని ముఖ చిత్రం ఉండేది. is sculpted onto that coin. ఆ యొక్క నాణెం మీద అతని ముఖ చిత్రం ఉండేది. On the same side, the other half of the coin, they put the face of Trump. మరి ఆ నాణెంలో రెండవ భాగంలో ఎవరి ముఖం వేశారంట? ట్రంప్. They call him the modern day Cyrus. వారు అతన్ని ఏమని పిలుస్తారంటే మరి నవీన కాలపు కోరేష్ అని పిలుస్తాడు. Why? ఎందుకు? Because if you read in 2 Chronicles 36, if you read in Ezra chapter 1, you will see that King Cyrus was very good towards the రెండవ Jews. దినవృత్తాంతం 36లో గాని ఎజ్రా 1లో గాని మరి ఈ కోరేష్ రాజు చాలా మంచి రాజుగా అని పేరు తెచ్చుకున్నాడు. He was very good towards the Jews. ఆయన యూదులకు చాలా సహకరించినటువంటి వాడు. So they compare him to King Cyrus. కాబట్టి ట్రంప్ ని కోరేష్ తో పోల్చి మాట్లాడతారు. So that's his first part. He was very good towards Israel. అది మొదటి భాగం, అంటే ఇజ్రాయేలులకు చాలా మేలుకరంగా మంచివాడుగా ఉన్నాడని. Then what happened? అయితే ఏం జరిగింది? Somebody shot him. ఎవరో అతన్ని మధ్య కాలంలో ఏం చేశారు? కాల్చడానికి ప్రయత్నించారు. Right? They shot him from a distance, and at the last minute for something he turned like this. మరి ఎవరో కాల్పులు జరిపారు. ఆ బుల్లెట్ తగిలేటువంటి చివరి క్షణంలో ఆయన దేని గురించో తల పక్కకి తిప్పాడు. And the bullet hit his ear. ఆ బుల్లెట్ ఎక్కడ తగిలింది? చెవికి తగిలింది. It missed his temple by half an inch. అతను తల మీద తగలాల్సింది ½ ఇంచుతో ఎక్కడ తగిలింది? If he had not turned, he would have died. ఒకవేళ ఆయన అలా తల తిప్పకపోయింటే మెదడులోనికి బుల్లెట్ వెళ్ళిపోయేది. It's as if he has given a new life. అది ఎలా ఉందంటే అతనికి ఇంకొక క్రొత్త జీవితం ఇవ్వబడినట్టుగా అయిపోయింది. I'm not against Trump. నేను ట్రంప్కి విరోధిని కాదు. Right? And if he really does what he says that he will do, ఆయన ఏమి చేస్తానని చెప్తున్నాడో అది నిజంగా చేస్తే he will be the greatest president of the United States of America. ఆయన అమెరికా దేశానికి గొప్ప ప్రెసిడెంట్ గా పేరు పొందుతాడు. But I cannot ignore this. అయితే నేను దీన్ని గుర్తించకుండా ఉండలేను. That he is a very good type of the Antichrist. అతను కూడా క్రీస్తు విరోధికి చాలా పోలిక కలిగినటువంటి వాడు. What happens to the Antichrist? క్రీస్తు విరోధికి ఏం జరుగుతుంది? He comes with peace in the first half. ఆయన మొదటి 3.5 సంవత్సరాల్లో సమాధానంతో వస్తాడు. Then he's killed. ఆ తర్వాత చంపబడతాడు. He comes back to life. చంపబడిన క్రీస్తు విరోధి మరలా తిరిగి లేస్తాడు. How does he die? ఎలా చనిపోయాడు? A head wound in Revelation 13. ప్రకటన 13లో చూస్తే తలకు గాయం తగిలి క్రీస్తు విరోధి చనిపోతాడు. But he comes back to life. కానీ మరలా జీవంలోనికి వస్తాడు. But the second part, రెండవ భాగంలో he's not very friendly with Israel. మనుషులతో స్నేహపూర్వకంగా ఉండడు. With Israel. ఇజ్రాయెల్తో స్నేహపూర్వకంగా ఉండడు. He becomes their enemy.
ఇశ్రాయేలులకు శత్రువు అయిపోతాడు క్రీస్తు విరోధి. Right? It's so much like Trump. I'm not saying he's the Antichrist. Don't get me క్రీస్తు wrong. విరోధం నేను చెప్పట్లేదు కానీ ఆ దగ్గర పోలికలు. అతను కూడా చావవలసిన వాడు, అంటే చనిపోయి బ్రతికినట్టే. And he's got a second term, just like the Antichrist gets a second. క్రీస్తు విరోధి చనిపోయి బ్రతికాడు, డొనాల్డ్ ట్రంప్ కూడా చనిపోబోతూ బ్రతికాడు. రెండవసారి మరలా అతనికి అవకాశం పడినట్టుగా ట్రంప్ కూడా అవకాశం పడింది. Very good similarity there. చాలా సిమిలారిటీ, చాలా పోలికలు అక్కడ కనబడతా ఉన్నాయి. He's surrounded by men like Elon Musk who keep talking about X. మరి నిత్యము ఎక్స్ గురించి మాట్లాడేటువంటి మనుషులు లాంటి మరి ఎలాన్ మస్క్ వంటి ప్రజలతో చుట్టబడ్డాడు. You have around him Vivek Ramaswamy, a Hindu. వివేక్ రామస్వామి అనేటువంటి ఒక హైందవుడు తన దగ్గర ఉన్నాడు. Tulsi Gabbard, who's a Hare Rama Hare Krishna follower. తులసి గ్యాబర్ అనేటువంటి వాడు మరి హరే రామ హరే కృష్ణ ఫాలోవర్ గా ఉన్నటువంటి వాడు. It's a woman. స్త్రీ. Right? And then you have his vice president Vance, who is a Roman Catholic. వాన్స్ అనేటువంటి తన వైస్ ప్రెసిడెంట్ రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి His వాడు. wife Melania is a Roman Catholic. ఆయన భార్య మిలానియా కూడా రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటిది. That makes red flags go off in my mind. చూడండి, అవన్నీ చూస్తా ఉంటే మనకు ఒక రెడ్ సిగ్నల్ వస్తా ఉంది మైండ్లో. ఎందుకంటే అతని చుట్టూ ఎవరున్నారు? వీళ్ళే ఉన్నారు. Why isn't he surrounded by good Protestant Christian men? మరి ఒక మంచి ప్రొటెస్టెంట్ క్రైస్తవుల చేత అతను ఎందుకు చుట్టబడలేదు? His pastor now ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క పాస్టర్ is a woman. మరి ఒక స్త్రీ, దైవజనరాలు. I won't tell her name. ఆమె పేరు నేను చెప్పట్లేదు కానీ But she has been caught for various frauds and also for some illegal affairs with other preachers. ఆమె చాలా నేరాల్లో ఇరుక్కుపోయింది, కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ లో కూడా ఆమె పట్టబడింది. That kind of a woman is his pastor. అలాంటి భయంకరమైన స్త్రీ డొనాల్డ్ ట్రంప్ కి ఎవరంట? పాస్టర్. Not good things. అంటే ఆయన చుట్టూ మంచి మంచి విషయాలు, మంచి వ్యక్తులు ఏం కనబడట్లేదు. Now he may be good, he may be a good man. ఆయన మంచివాడే ఉండవచ్చు. But you see, the devil won't spare him. అయితే అపవాది అతన్ని విడిచిపెట్టట్లా, అతన్ని వాడుకుంటుంది. And what does the devil do? Bring all such people around him. మరి ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు? ఇలాంటి వ్యక్తులందరినీ ట్రంప్కి చుట్టూ పెడుతున్నాడు. Because America is controlled by this. ఎందుకంటే అమెరికా కూడా దీనితో కంట్రోల్ చేయబడుతుంది. The Roman Catholic Church. దీంతో రోమన్ క్యాథలిక్ సంఘంతో. Especially by the Jesuits. ప్రత్యేకంగా ఎవరి ద్వారా అంటే జెస్యూట్స్ ద్వారా. So they will try their best to control Donald Trump. వారు సాధ్యమైనంత వరకు ఏ విధం చేతనైనా సరే డొనాల్డ్ ట్రంప్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. If he's a good man, ఒకవేళ అతను మంచివాడైతే he will fight. ఆయన తిరిగి పోరాడతాడు. But కానీ it's very difficult to win against these people. ఈ వీరికి జెస్యూట్స్ కి వ్యతిరేకంగా పోరాడి జయించడం అంటే చాలా కష్టం. These are the people who killed Abraham Lincoln. వీరు ఎలాంటి వ్యక్తులు అంటే వీరు అబ్రహాం లింకన్ ని చంపివేశారు. These are the people who killed John F. Kennedy in 1963. జాన్ ఎఫ్ కెనడీని మరి చంపివేసినటువంటి వారు. They are the ones who killed the son of John F. Kennedy. మరి జాన్ ఎఫ్ కెనడీ యొక్క కుమారుని కూడా వీళ్ళు చంపారు. They are the ones who killed John F. Kennedy's brother Robert F. Kennedy. జాన్ ఎఫ్ కెనడీ యొక్క మరి సహోదరుని రాబర్ట్ ని కూడా చంపారు. Who do you think was behind the assassination attempt of Donald Trump? మరి డొనాల్డ్ ట్రంప్ ని చంపడానికి ప్రయత్నించినటువంటి వారు, మరి వారి వెనకాల ఉన్నటువంటి వారు ఎవరై ఉండవచ్చు? These people. వీరే. Not Iran. ఇరాన్ కాదండి. Iran doesn't have the capacity to do it. ఇరాన్కి అలాంటి కార్యాలు చేసేటువంటి సామర్థ్యం లేదు. They can't even fight against Israel. వారు కనీసం ఇశ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాడడానికి కూడా ధైర్యం చాలదు. They cannot do anything to Trump. మరి ట్రంప్కి వాళ్ళు ఇంకేం చేయగలరు? ఏమీ చేయలేరు. They may get blamed for it, but they can't do anything. వాళ్ళు చేశారేమో అని నింద వారి మీదకి వస్తుందేమో కానీ వారు మాత్రం అతనికి వ్యతిరేకంగా వెళ్ళలేరు. If they took out presidents before, ఒకవేళ మునుపున్నటువంటి ప్రెసిడెంట్స్ ని వారు
తీసివేయగలిగి ఉంటే they can easily do it with Trump వారు ట్రంప్ విషయంలో కూడా అలా చేయగలరు, if he is a good man. అతను ఒకవేళ మంచి వ్యక్తి అయితే. Now what is happening in America? అయితే ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుంది? We are talking about it because we are in the last days. మనం ఎందుకు వీటి గురించి మాట్లాడుతున్నామంటే మనం అంచె దినాల్లో ఉన్నాము కాబట్టి. Now we know that this man Joe Biden is the president still. మరి ఇప్పటికి కూడా జో బైడెన్ అనేటువంటి వాడే ప్రెసిడెంట్ గా ఉన్నాడు. He still has about 5-6 weeks. ఇంకొక 5-6 వారాలు వాడు అధికారాన్ని కలిగి ఉంటాడు. He is mentally incapable of making any decisions. మరి ఏ విధమైన నిర్ణయం తీసుకోవడానికి కూడా ఇప్పుడు అతడు మానసికంగా సరైనటువంటి స్థితిలో ఉన్నవాడు కాదు. Have you seen how he is? He cannot even walk straight. అతను తిన్నగా నడవటానికి కూడా సామర్థ్యం లేనటువంటి వాడు. ఇప్పుడు He'll suddenly turn and shake his hand, nobody will be there. ఆయన సడన్ గా ఇటు తిరిగి షేక్ హ్యాండ్ ఇస్తే అక్కడ ఎవరు ఒక్కడు కూడా ఉన్నాడు. అంటే అతని కండిషన్ అలాగూ దారుణంగా ఉంది. He is not really the ruler of America. ఇప్పుడు ఆయన వాస్తవంగా అమెరికా దేశాన్ని పరిపాలించేటువంటి స్థితిలో ఆయన లేడు. Somebody is behind him pulling the strings. అతను పరిపాలించట్లా, అతని వెనకాల ఒక శక్తి ఉంది. ఏంటది? The Jesuits. జెసూయిట్స్. Now think about this. దీని గురించి ఆలోచించండి. Somebody who cannot even get down the stairs, మరి కనీసం తన ఎదుట ఉన్నటువంటి మెట్లు కూడా దిగలేనటువంటి వాడు is making decisions that affect the whole world. ప్రపంచం అంతటిని ప్రభావితం చూపగలిగినటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే ఒకసారి ఆలోచించండి. He cannot speak 5 sentences clearly. ఒక 5 సెంటెన్స్లు కూడా స్పష్టంగా మాట్లాడే సామర్థ్యం లేనటువంటి వ్యక్తి. I'm not joking, I'm speaking the truth. నేనేదో జోకులు చెప్పట్లేదు, వాస్తవాన్ని మాట్లాడుతున్నాను. Is making decisions that affect the whole world. ప్రపంచం అంతటికి ప్రభావితం చూపించేటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే You know what he did? ఆయన ఏం చేశాడు తెలుసా? He sent American missiles to Ukraine. అమెరికాలోని మిజైల్స్ ని యుక్రెయిన్ పంపించాడు. Till today they were not allowed to use these intercontinental ballistic missiles. You can just say missiles. ఈ మిజైల్స్ ని వారు ఇప్పటికి కూడా వాడలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. Now suddenly America sends missiles to Ukraine. సడన్ గా అమెరికా దేశం యుక్రెయిన్ కి మిజైల్స్ పంపించింది. The problem is in Ukraine they don't know how to use those missiles. యుక్రెయిన్ లో మరి ఆ మిజైల్స్ ని ఎలా ఉపయోగించాలో వారికి జ్ఞానం లేదు. So they send American and European specialists to fire those missiles. మరి అమెరికన్ లో నుంచి అమెరికన్ యూరోపియన్ స్పెషలిస్ట్ ని ఈ మిజైల్స్ ని ఫైర్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి గుంపును పంపించారు. And they fired those missiles into Russia. ఆ మిజైల్స్ ని వారు రష్యా దేశంలోనికి ఫైర్ చేశారు. Now the president of Russia is Putin, Vladimir Putin. మరి ఇప్పుడు రష్యా దేశానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ప్యూటిన్ అనేటువంటి వ్యక్తి He already warned the Western countries. అతను వెస్టర్న్ దేశాలన్నిటికీ హెచ్చరిక చేశాడు. He said, if you allow Ukraine to use your missiles against Russia, మాకు వ్యతిరేకంగా రష్యా దేశానికి వ్యతిరేకంగా యుక్రెయిన్ లో ఉన్నటువంటి మిజైల్స్ ని వాడటానికి మీరు అనుమతిస్తే we will consider it as an attack from you. మేము మీ యొద్ద నుండి మాకు అటాక్ వచ్చిందని మేము దాన్ని కన్సిడర్ చేస్తాం. That means we will attack you back. కాబట్టి మేము యుక్రెయిన్ ని కాదు మిమ్మల్ని అటాక్ చేస్తామని చెప్పాడు. That means they'll attack America. అంటే వారు అమెరికా దేశాన్ని అటాక్ చేయబోతున్నారు. They will attack Germany and other NATO countries. జర్మనీ వాటి యొక్క మరి ఇరుగు పొరుగు దేశాలను వాళ్ళు అటాక్ చేస్తారు. And Putin also said this. ప్యూటిన్ కూడా ఏమని చెప్పాడంటే He's saying it again and again. మరలా ఈ విషయాన్ని చెప్తూ వచ్చాడు. He said, I will not hesitate to use nuclear weapons. మరి న్యూక్లియర్ వెపన్స్ ని వాడటానికి నేనేమాత్రం సంకోచించనని చెప్పాడు. Do you see what's happening? ఏం జరుగుతుందో చూసారా? Before Trump comes or takes the office, ట్రంప్ అధికారంలోకి వచ్చి తన యొక్క కార్యాచరణ మొదలు పెట్టక ముందే they want to start World War III. వారు 3వ ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించాలని సిద్ధపడుతున్నారు. Not an ordinary World War III. మరి ఏదో సాధారణమైనటువంటి 3వ ప్రపంచ యుద్ధం కాదు, but a nuclear war. ఇది ఒక న్యూక్లియర్ వార్ గా ఉండబోతున్నది. Now think about it.
దీని గురించి ఆలోచించండి. Russia is a nuclear power. రష్యా న్యూక్లియర్ శక్తిని కలిగి ఉన్నది. China is a nuclear power. మరి చైనా కూడా న్యూక్లియర్ శక్తిని కలిగి ఉన్నది. Secretly, North Korea is a nuclear నార్త్ power. కొరియా కూడా మరి రహస్యంగా న్యూక్లియర్ శక్తిని కలిగి ఉన్నది. Secretly, Iran is a nuclear power. ఇరాన్ దేశం కూడా న్యూక్లియర్ పవర్ కలిగి ఉన్నది. And these countries are not like other countries. They don't care. They will shoot them. ఈ దేశాలు మిగతా దేశాల వల్ల కాదు, వారు ఏమీ పట్టించుకోరు, డైరెక్ట్ గా షూట్ చేసేస్తారు. They are trying to start a nuclear third world war. ఈ న్యూక్లియర్ వార్ ని, మూడో ప్రపంచ యుద్ధాన్ని వారు ఆరంభించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. You know what they are doing in Germany? జర్మనీలో వారు ఏం చేస్తున్నారు తెలుసా? They are building or renovating their underground bunkers. వారు అండర్ గ్రౌండ్ బంకర్స్ ని వాళ్ళు సిద్ధపరచుకుంటున్నారు. Why? ఎందుకు? They know what these people are trying to do through Biden. వీళ్ళు బైడెన్ ద్వారా ఏమి చేయబోతున్నారో వీళ్ళందరికీ తెలుసు. They know that Russia will retaliate. రష్యా తప్పకుండా మా మీద మరి తిరుగుబాటు చేస్తుందని వారికి తెలుసు. So they are preparing underground bunkers to hide in case of a nuclear bomb. ఒకవేళ న్యూక్లియర్ పవర్స్ నుండి మరి రక్షింపబడటానికి వారు అండర్ గ్రౌండ్ బంకర్స్ ని తయారు చేసుకుంటున్నారు. Why is Biden doing this? బైడెన్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? His mind doesn't work. అతని మైండే పని చేయట్లేదు. How can he make such a big decision? ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు ఎలా చేయగలడు? He's not making those decisions. ఆయన చేయట్లేదు ఆ నిర్ణయాలు. Somebody is working behind. అతని వెనకాల ఎవరో పని చేస్తున్నారు. Now if this doesn't work, ఒకవేళ ఇది పని చేయకపోతే, if Trump is really a good man, ట్రంప్ నిజంగా ఒకవేళ మంచి వ్యక్తి అయితే, he said many times, అతను చాలాసార్లు చెప్పాడు, when I come to power, నేను అధికారంలోనికి వచ్చినప్పుడు I will stop the Ukraine war in 24 hours. నేను 24 గంటల్లో యుక్రెయిన్ వార్ని నిలిపివేస్తానని చెప్పాడు. They don't want that. అయితే వీళ్ళకి ఆ న్యూక్లియర్ వార్ అనేటువంటిది ఆగిపోవటం వారికి ఇష్టం లేదు. Why? ఎందుకు తెలుసా? Because they are working towards bringing the Antichrist. వారు క్రీస్తు విరోధిని తీసుకొని రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. So anything can happen. ఏదైనా జరగవచ్చు. Maybe they'll assassinate Donald Trump. వారు డొనాల్డ్ ట్రంప్ ని హతమార్చవచ్చు. Or they will mess up the thing so badly that even Trump won't be able to do anything. మరి ట్రంప్ ఏ విధంగా పరిష్కారం చేయలేనంత విధముగా పరిస్థితులన్నీ తారుమారు చేయవచ్చు. It's a horrible situation. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి రాబోతుంది. Very horrible situation. చాలా భయంకరమైన పరిస్థితి. Then there is the war between Israel and Iran. మరి ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య యుద్ధం జరుగుతున్నది. Again Trump said, I'll stop it when I come. మరలా ట్రంప్ ఏమన్నాడు? నేను అధికారంలోనికి రాగానే యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పాడు. I will say this, something that many Christians don't know. చాలా మంది క్రైస్తవులకు తెలియని ఈ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. Since the Second World War, 1945, మరి 1945లో రెండవ ప్రపంచ యుద్ధం దగ్గర నుంచి till today they have been working very hard to make America a communist country. అమెరికా దేశాన్ని ఒక కమ్యూనిస్ట్ దేశంగా చేయటానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. The founders of communism are the Jesuits. మరి కమ్యూనిజంని ఆరంభించినటువంటి మరి ఫౌండర్స్ ఎవరంటే జెసూయిట్స్. And they are trying their best to destroy America. అమెరికా దేశాన్ని నాశనం చేయటానికి వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. For various reasons. అని వివిధ కారణాలను బట్టి. One is because America has been a very good country which promoted the Bible. మరి బైబిల్ని చాలా అత్యధికంగా ప్రమోట్ చేసినటువంటి దేశంగా అమెరికా గుర్తింపు పొందింది. They supported many missionaries all over the world. ప్రపంచమంతట్లో అనేక మంది మిషనరీలకు అమెరికా సపోర్ట్ చేసింది. The Jesuits hate that. అయితే జెసూయిట్స్ దాన్ని ద్వేషిస్తున్నారు. And they will punish any country which does that. మరి ఏ దేశమైనా అలా సహకరిస్తే దాన్ని శిక్షించడానికి ప్రయత్నం చేస్తారు. So they want to punish America and destroy it and see that it's no longer a superpower. కాబట్టి ఈ విధంగా బైబిల్ని చాలా అధికముగా సపోర్ట్ చేసినటువంటి అమెరికా దేశాన్ని కూడా వాళ్ళు నాశనం చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. So you see what they want ultimately. మరి వారికి ముగింపులో కావలసినటువంటి విషయం ఏంటంటే they want foreign countries to come and occupy America. ఈ ఫారిన్ దేశాలన్నీ, ఇతర దేశాలన్నీ కూడా వచ్చి
అమెరికా దేశాన్ని స్వాధీనపరచుకోవాలనేటువంటిది వారి ఆలోచన. Now, this is my guess. This is how it might happen. ఇది నా గెస్, ఇది ఇలా జరగవచ్చు అని నేను ఊహించి చెప్తున్నాను. You heard about how they are bringing in all these illegal immigrants right into America. అమెరికా దేశంలోనికి అక్రమంగా ఇమిగ్రెంట్స్ ఎలాగే తీసుకొని వస్తున్నారో మనకు తెలుసు. Most of them are Roman Catholics. వీరిలో అనేకులు ఎవరంటే రోమన్ క్యాథలిక్స్. And the other half are Muslims. మిగతా సగం మరి ముస్లిం సహోదరులు. In European countries and in Canada, యూరోపియన్ దేశాల్లోను కెనడా దేశంలోను they are bringing in Muslim immigrants into those countries. ముస్లిం ఇమిగ్రెంట్స్ ని ఈ దేశాల్లోనికి తీసుకొని వస్తున్నారు. Why? ఎందుకు? You see, these people who come for asylum, that means they come because somebody is trying to kill them in their own country. వారి సొంత దేశంలో ఎవరో వారిని చంపుతున్నారన్నటువంటి భయముతో వారి దేశాల్లోనికి వస్తున్నారు. And these countries open the doors and bring them and give them food and shelter and everything. ఈ దేశాలు కూడా వారిని ప్రేమతో ఆహ్వానించి వారికి మరి భద్రతని కల్పిస్తున్నారు, ఆహారాన్ని ఇస్తున్నారు. But if you look at the news, not the mainstream news but online news, ఆన్లైన్ న్యూస్ ని గనక మనం చూసినట్లయితే you will see that these immigrants, what they are doing is ఈ ఇమిగ్రెంట్స్ ఏం చేస్తున్నారంటే they are destroying the property of these people of these countries. మరి ఏ దేశంకైతే వచ్చారో ఆ దేశంలో ఉన్నటువంటి అక్కడ నివసిస్తున్న ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. They are stealing from them. వారి దగ్గర నుండి దొంగిలిస్తున్నారు. But that's the least. అది వారు చేస్తున్న దానిలో చాలా చిన్న విషయాలు. They are killing them. వారిని చంపుతున్నారు. They are raping little children చిన్న చిన్న బిడ్డల్ని రేప్ చేస్తున్నారు. and killing them వారిని చంపేస్తున్నారు. and doing all these things. ఇలాంటి ఆకృత్యాలన్నీ వాళ్ళు చేస్తున్నారు. Recently, right, in Netherlands, in Amsterdam, they killed Jews. మరి నెదర్లాండ్స్ లో ఆమ్స్టర్డామ్ లో మరి యూదుల్ని చంపేశారు. You think it's all a coincidence? It's simply happening? ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి అని మీరు అనుకుంటున్నారా? No, there's a plan behind it. దాని వెనకాల ప్రణాళిక ఉంది. They want the white people to go against these people. ఈ తెల్ల జాతి వాళ్ళందరూ కూడా వీరికి వ్యతిరేకంగా పని చేయాలని వారి ఆలోచన. There will come a time now, for example, in Sweden. మరి స్వీడన్ దేశంలో ఉదాహరణకి They are fed up of these Muslim immigrants. ఈ ముస్లిం ఇమిగ్రెంట్స్ ని బట్టి చాలా విసిగిపోయారు. They open the doors, they allow them to come in. మరి తలుపులు తెరిచారు, ఈ ఇమిగ్రెంట్స్ చాలా మంది వచ్చేసారు. Millions of them. మిలియన్ల కొలది ప్రజలు వచ్చారు. But now they are fed up. అయితే ఇప్పుడు చాలా అలసిపోయారు వారిని బట్టి. Now they are retaliating against them. ఇప్పుడు వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. And they are trying to send them away, they are trying to put them in jail and things like that. ఏ విధం చేతనైనా వారిని వెనక్కి పంపాలని లేదంటే వారిని జైళ్ళలో పెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. What they are trying to do is create civil wars in countries. మరి వారు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక గొప్ప ప్రయత్నం ఏంటంటే సివిల్ వార్స్ ని వాళ్ళు మొదలు పెడుతున్నారు. Right, what is a civil war? సివిల్ వార్ అంటే ఏంటి? The people of a country fighting against each other. మరి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు పోరాడతాం. Many great civil wars took place. Even in America there was a civil war. అమెరికా దేశంలో కూడా ఇలాగ సివిల్ వార్స్ ఒకరికి వ్యతిరేకంగా ఒకరు పోరాడతాం మొదలు పెట్టారు. The North America and South America 100 years ago, more than that, they had a civil war. నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఇద్దరు వందల సంవత్సరాల క్రితం వాళ్ళు ఒకరినొకరు పోరాడారు. During the days of Abraham Lincoln. అబ్రహాం లింకన్ పరిపాలించిన కాలంలో. But that was for some other reason. అది వేరే వేరే కారణాలు బట్టి అయి ఉండవచ్చు. The white people fought against each other. మరి ఈ వైట్ పీపుల్ కూడా ఒకరికి వ్యతిరేకంగా ఒకరు పోరాడారు. But now ఇప్పుడు they want the white people to start killing these Muslim immigrants. ఈ వైట్ పీపుల్ ముస్లిం ఇమిగ్రెంట్స్ ని చంపటానికి వాళ్ళు ప్రేరేపిస్తున్నారు. That's why all these things are happening. అందుకే ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి. Once the white people start killing them, ఒక్కసారి ఈ తెల్ల జాతీయులు వారిని చంపడం మొదలు పెడితే the Muslim countries will go to war against these white ఈ people. ముస్లిమ్స్ చంపడం మొదలు పెడితే మిగతా దేశాలను ముస్లిం దేశాలన్నీ కూడా ఏం చేస్తాయి? వీరి మీదికి పోరాటానికి వచ్చేస్తాయి. Especially against America. ప్రత్యేకంగా అమెరికా దేశం మీదికి. Civil war and foreign occupation. మరి సివిల్ వార్ జరుగుతుంది. అదే విధంగా అన్య దేశంలో ఉన్నటువంటి వారు వచ్చి ఇంట్లో ఆక్యుపై చేసేస్తున్నారు. I mean, countries like China, Russia will occupy Western countries. మరి చైనా, రష్యా ఇలాంటి దేశాలు వచ్చి వెస్టర్న్ కంట్రీస్ ని ఆక్యుపై చేయబోతున్నాయి. Then the United Nations will come అప్పుడు యునైటెడ్ నేషన్స్ వచ్చి and say, we will
govern these countries with our peacekeeping forces. ఇదిగో వీళ్ళందరికీ పోరాటాలు జరుగుతున్నాయి కాబట్టి వారిని శాంతిపరచడానికి మేము సమాధానపరచడానికి నాయకత్వం వహిస్తామని చెప్తారు. You know United Nations, right? యునైటెడ్ నేషన్స్ మనకు తెలుసు కదా. I think there's a word in Telugu for that, right? ఐక్యరాజ్యం Samiti. So they always want world control. ఈ ఐక్యరాజ్య సమితి వారు ఎప్పుడు కూడా ప్రపంచాన్ని వారి కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. Who's behind the United Nations? ఈ ఐక్యరాజ్య సమితి వెనకాల ఎవరున్నారు? The Jesuits. జెసూయిట్స్ ఉన్నారు. The members of these various positions in the UN would all be controlled by the ఈ Jesuits. ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి వివిధ మెంబర్స్ వివిధ నాయకులందరూ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటారంటే వీరి కంట్రోల్లో ఉంటారు. So it's a big plan of the devil that they are trying to implement in the whole world. మరి ప్రపంచం అంతటా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఇది సాతాను యొక్క పెద్ద ప్రణాళిక. And the final goal is to destroy the power of America. వారి యొక్క తుది ఆలోచన ప్రణాళిక ఏంటంటే అమెరికాను ఎలాగైనా సరే నాశనం చేయాలి. Because as long as America is powerful, ఎందుకంటే అమెరికా ఎంతకాలం అయితే శక్తివంతంగా ఉంటుందో the United Nations organizations cannot be powerful. ఈ ఐక్యరాజ్య సమితి వారు అధికారంలోనికి ఏమాత్రం రాలేరు. You see, United Nations. చూడండి, ఐక్యరాజ్యములు. What does that tell you about? అంటే దాని అర్థం ఏంటి? United Nations. యునైటెడ్ నేషన్స్ అంటే What does that remind you of? One world government. వన్ వరల్డ్ గవర్నమెంట్, ఒకే ప్రభుత్వం. That's what they want ultimately, because over the one world government will be the Antichrist. మరి ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్ అంతా కూడా ఎవరు చేయబోతున్నారంటే క్రీస్తు విరోధి. Under him. అతని క్రింద. So what they are trying to do is they are trying to prepare the way for the Antichrist to come and rule. ఈ ప్రపంచాన్ని అంతటిని పరిపాలించేటువంటి ఆ ఒక్క అధికారి కొరకు వీరు అంతా సర్వం సిద్ధం చేస్తున్నారు. Now these people, the Jesuits, who are occultists, that means they worship Satan. మరి ఈ జెసూయిట్స్ అంటే సాతానుని ఆరాధించేటువంటి ఈ ప్రజలు, they have a philosophy. వారికి ఒక ఫిలాసఫీ ఉంది. It is order out of chaos. ఆర్డర్ అవుట్ ఆఫ్ chaos. That means first they create chaos in the world. వారు దేశంలో అంటే గలిబిలిని సృష్టిస్తారు. And then out of that chaos they'll try to bring a solution. ఆ గలిబిలిని సృష్టించి ఆ గలిబిలిలో నుండి పరిష్కారం చూపించడానికి ప్రయత్నం చేస్తారు. That means they'll first create the problem. అంటే ముందు సమస్యను సృష్టించి they will give the solution. వారే సమస్యకు పరిష్కారం ఇస్తారు. That's how they worked always. ఈ విధంగా వాళ్ళు ఎప్పుడు పనిచేస్తారు. So they are trying to bring chaos in America. వారు అమెరికా దేశంలో ఇలాంటి పెద్ద సమస్యను గలిబిలిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. And out of that chaos they will bring a new world order. మరి ఈ సమస్యలో నుండి పరిష్కారంగా ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ ని వాళ్ళు తీసుకొని రాబోతున్నారు. And they'll say, look, all these wars are taking place in the world. చూడండి, ప్రపంచం అంతటా ఇంత భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. We need a one world government. మనకి ఒకే ప్రపంచ ప్రభుత్వం కావాలి. But who will rule that? అయితే ఈ ప్రపంచం అంతటిని ఎవరు పరిపాలించాలి? Not Donald Trump, he's not fit for it. డొనాల్డ్ ట్రంప్ గారు కాదు, ఆయన దానికి సమర్థుడు కాదు. Who else? మరి ఎవరు? Not our man here, he's not fit either. మరి ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఆయన కూడా దానికి సరిపోడు. There's nobody. ఎవరు లేరు. Then will come this great God. మరి అప్పుడు ఈ గొప్ప దేవుడని పిలువబడేవాడు వస్తున్నాడు. And he will say, I come with peace. వాడు వచ్చేయమంటాడండి, ఇదిగో నేను సమాధానాన్ని తీసుకొని వస్తున్నాను. He will bring the solution to the problem. ఆయన సమస్యలకు పరిష్కారం తీసుకొని వస్తాడు. The United Nations is planning to do all this by the year 2030. మరి 2030 లోపు ఐక్యరాజ్య సమితి వీటన్నిటిని చేయటానికి వారు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. Trump may go against it, but they know how to handle him. మరి ట్రంప్ దానికి వ్యతిరేకంగా వెళ్ళవచ్చు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా వారికి తెలుసు. They know what to do with Trump. ట్రంప్కి ఏం చేయాలో కూడా వారికి తెలుసు. They will manipulate him.
వారు అతన్ని మ్యానిపులేట్ చేస్తారు or kill him. లేదా చంపేస్తారు. But they will get what they want. వాళ్ళు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. Why? ఎందుకు? Because the Bible says they will succeed. బైబిల్ చెప్తుంది వారు తప్పకుండా సాధిస్తారు అని. Brethren, we are closer than you can ever imagine. దేవుని బిడ్డలారా, ముగింపుకు చాలా దగ్గరలో, మనం ఊహించనంత దగ్గరలో ఉన్నాం. Somebody said to me, ఒకరు నాతో ఇలా అన్నారు, oh, for the last 60 years I've been hearing this, that the end is coming, end is coming. పాస్టర్ గారు 60 సంవత్సరాలుగా ఈ మాట వింటూనే వస్తున్నాం, ముగింపు అంతం వచ్చేసింది, దగ్గరికి వచ్చేసింది అని అంటున్నారు. But I said, in those days when the preachers were preaching about it, ఆ దినాల్లో ప్రసంగికులు ప్రసంగిస్తున్నప్పుడు they simply said the end has come. వారు అంతం వస్తుందని ఊరికనే అలా చెప్పారేమో, But they didn't have anything to show for it. అయితే వారు నిశ్చయంగా చెప్పడానికి ఏ సంగతులు అప్పుడు లేవు. But now everything is in place. అయితే ఇప్పుడు అన్ని వాటి స్థానంలో ఉన్నాయి అంతం దగ్గర అవటానికి. It's been happening for 60 years, now it's come to its end. 60 సంవత్సరాలుగా జరుగుతూ వచ్చాయి, ఇప్పుడు ఆ ముగింపుకు వచ్చేసాం. We are very close. చాలా సమీపంగా So ఉన్నాం. keep your eyes open. కాబట్టి మీ నేత్రాలు తెరుచుకొని ఉండాలి. Look at what's happening in the నీ world. చుట్టూ ఏం జరుగుతుందో ప్రపంచంలో చూడాలి. I'm not saying take your eyes away from Jesus, యేసుక్రీస్తు నుండి మీ దృష్టిని తొలగించుకోవాలని చెప్పట్లేదు. but while you look at him, యేసు వైపు చూస్తూ be mindful of what's happening in the మన world, చుట్టూ ఏం జరుగుతుందో దాని విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. because they are pointing us to the coming of Jesus Christ. ఎందుకంటే వారు రాబోతున్నటువంటి ఇవన్నీ కూడా రాబోతున్న క్రీస్తు వైపుకు సూచనలుగా కనబడుతున్నాయి. Let us pray. ప్రార్థన చేద్దాం. Father, I pray that you would give us the grace we need not to be